నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ముందస్తు చర్యలు తీసుకోకుండా 500, 1000 నోట్లను రద్దు చేసి సామాన్య ప్రజానికానికి అదేవిధంగా మధ్యతరగతి ప్రజానికానికి అనేక ఇబ్బందులకు గురి చేసే పరిస్థితి ఏర్పడతా ఉంది. ఈ రోజు అనేక మంది సామాన్య ప్రజలు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ముందస్తు చర్యలు తీసుకొని ఈ నోట్ల రద్దు కార్యక్రమాన్ని చేపడితే బాగుండేదని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వానికి సూచిస్తా ఉన్నాం. దానితో పాటు అధికారానికి రాకముందు బీజేపీ ఇప్పుడు నరేంద్ర మోడీ గారే స్విస్ బ్యాంకులలో ఉన్న నల్ల డబ్బుని మేము బయటకు తీస్తాం, మొత్తం డబ్బునంతా బయట పెడతాం, దాన్ని ప్రజాపరం చేస్తాం. ఆ డబ్బుని బయట పెడితే ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయలు వస్తుందని చెప్పేసి ఆ రోజు ప్రకటించారు. స్విస్ బ్యాంకులో డబ్బులు సంగతి అటుపెట్టి మొత్తానికి ఇప్పుడు కేంద్రంలో దేశవ్యాప్తంగా ఉన్న పెద్ద పెట్టుబడిదారులు, కోటీశ్వరులు, పారిశ్రామికవేత్తల యొక్క బ్యాంకు అప్పులను రద్దు చేసే చర్యలు కైకొంటా ఉన్నారు. దాంట్లో భాగంగానే SBI స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విజయ్ మాల్యా యొక్క 1200 కోట్ల రూపాయలు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సామాన్యులు ఈ రోజు వ్యవసాయ రుణాలు తీసుకుంటే వాళ్లకు మళ్లీ తిరిగి రుణాలు ఇచ్చే పరిస్థితి లేదు. కానీ కోటీశ్వరులకు ఈ రోజు బ్యాంకుల అప్పులు రద్దు చేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బీజేపీ ప్రభుత్వము, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము పేద ప్రజల కోసమా, బడా కోటీశ్వరుల కోసమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. దీని పరిస్థితి చూస్తే ఈ రోజు బడా కోటీశ్వరులకే, పెట్టుబడిదారులకే ఈ రోజు ప్రభుత్వం అనుకూలంగా ఉంది. ఎందుకంటే స్విస్ బ్యాంకులో నల్ల డబ్బు బయటకు తీసుకురాలేదు, బడా కోటీశ్వరుల అప్పులు రద్దు చేస్తా ఉంది, కింద ప్రజల్ని ఇబ్బంది పెట్టే చర్యలు తీసుకుంటా ఉంది. కాబట్టి ప్రజా వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వము తగు మూల్యం చెల్లించాల్సి వస్తుందని చెప్పేసి మేము తెలియజేస్తూ ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని, అందులో భాగంగానే ఈ రోజు నిరసన కార్యక్రమము, ప్రధానమంత్రి దిష్టిబొమ్మ కార్యక్రమము, దగ్ధం చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రజలంతా బీజేపీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలని, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన చేయాలని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం.